అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ ప్రొడ్యూసర్ ఎస్పి వెంకన్న బాబు గారు అండ్ వాళ్ళ పెద్దనాన్న గారు ఎస్పి కోదండపాణి గారు అనమాట. అండ్ సుత్తివేలు గారి అమ్మాయిని ఆయనకి ఇచ్చారు, ఎవరికి తెలియదు కూడా వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది. అండ్ సుత్తివేలు గారి అమ్మాయి శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. సుత్తివేలు గారు ఎంత క్వైట్ గా ఉంటారో నాకు తెలిసి వాళ్ళ అమ్మాయికి అదే వచ్చింది. నాన్న అలా పెంచారా? ఇది మీరు కామ్ అనుకోవచ్చు, కామ్ బిఫోర్ స్టామ్ అనుకోవచ్చు. ఇలానే ఉంటారా శ్రీదేవి గారు? మాది గుంటూరు కాబట్టి ఆ గుంటూరు కారం గుంటూరు పద్ధతి వంట తనకి మా అమ్మగారు నేర్పించడంతో మంచి ఇంకా కారం వేసి మంచి శుభ్రంగా. అత్తయ్య గారే నాకు నేర్పించింది. ఓకే, మీ అత్తయ్య గారు వెనకే ఉన్నారు, నా పేరు చెప్తుందా లేదా? ఏం చెప్తారు ఫస్ట్ మీ నాన్నగారి గురించి, మీ పెద్దనాన్న గారి గురించి మీ మాటలో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా తీసుకునే వాళ్ళ నాన్నని, అంటే సక్సెస్ లో ఉన్నప్పుడు ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు ఆర్టిస్టులు ఒకేలాగా ఉండలేని చెప్పలేము. వాళ్ళ మనసులు అనేవి సక్సెస్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి, ఫెయిల్యూర్ అయితే మటుకు తట్టుకోలేరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇలా నాన్న ఎలా దాన్ని హ్యాండిల్ చేసేవాళ్ళు? ఏం రీజన్ ఏంటి? చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు కదా నాన్న, ఏమన్నా హెల్త్ ఇష్యూసా? నా అభిప్రాయం చెప్పాలంటే మీకు టైంలో ఒక న్యూస్ వచ్చింది, ఎందుకని ఆ న్యూస్ మీరు వినే ఉంటారు. శ్రీలక్ష్మి గారికి సుత్తివేలు గారికి మధ్య ఏదో ఉంది, పెళ్లి చేసుకుంటున్నారు అనే ఒక న్యూస్ వినాల్సి వచ్చింది. నాన్న ఎలా తీసుకున్నారు దాన్ని? నాన్న కానీ అమ్మ కానీ పిల్లలుగా మీరు కానీ? బాలుగారి వైఫ్ మీరు కలుస్తుంటారా? ఓ చాలా, ఏదో కలుస్తుంటే ఉన్నా కూడా పాపం ఆవిడ బాధ చెప్పలేదు కాబట్టి. బట్ ఆయన చనిపోయినప్పుడు ఒక్కళ్ళు కూడా రాలేదు అనుకున్నప్పుడు ఆమె ఇప్పటికీ బాధపడతారా లేదా? ఇంకా మాకు జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన లేరని. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ తరం నుంచి ఈ తరం వరకు ఉన్న ప్రతి ఫ్యామిలీని కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాము. 1960s, 70s, 80sలో ఉన్న యాక్టర్స్ని, ఉన్న వాళ్ళని మనం టచ్ చేసుకుంటూ వెళ్ళాము, లేని వాళ్ళని వాళ్ళ కుటుంబాలను కూడా టచ్ చేసాం అనమాట. మళ్ళీ 80s, 90s, 2000, 2010 వరకు ఉన్న వాళ్ళని కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అందరినీ చేసాం 90%. బట్ లేనప్పటికి కూడా వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ సభ్యుల రూపంలో తెలుసుకుంటూనే ఉన్నాం. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు ద గ్రేట్ ప్రొడ్యూసర్ ఎస్పి వెంకన్న బాబు గారు అండ్ వాళ్ళ పెద్దనాన్న గారు ఎస్పి కోదండపాణి గారు అనమాట. అండ్ సుత్తివేలు గారి అమ్మాయిని ఆయనకి ఇచ్చారు, ఎవరికి తెలియదు కూడా వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది. అండ్ సుత్తివేలు గారి అమ్మాయి శ్రీదేవి గారు మనతో పాటు ఉన్నారు. ఇంకెందుకు మాట్లాడేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే నాన్నగారిని చూసినట్టే ఉంది. వేలు గారు అంటారు కదా. సో నాన్నగారు ఎంగులో ఉన్నప్పుడు, సినిమాలు తీస్తున్నప్పుడు ఎంత సన్నగా ఉన్నారో, నాజుగ్గా సన్నగా అలానే ఉన్నారు మీరు కూడా. సో ఎస్పి వెంకన్న బాబు గారి అబ్బాయి ఎస్పి శ్రీనివాస్ గారు అండ్ పెదనాన్న గారు పెద్ద మ్యూజిక్ డైరెక్టరు. ఎన్ని సినిమాలు చేశారంటే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు ఇండస్ట్రీకి. మర్యాద రామన్ కావచ్చు, పన్నెండు కాపురం, మంచి కుటుంబం, దేవత, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది ఆయన లిస్ట్. ఏం చెప్తారు ఫస్ట్ మీ నాన్నగారి గురించి, మీ పెద్దనాన్న గారి గురించి మీ మాటలో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా అదృష్టం కాబట్టి ఇట్లాంటి కుటుంబంలో పుట్టాం. ముఖ్యంగా కోదండపాణి గారు అంటే ఒక లెజెండ్. అట్లాంటి లెజెండ్ అగైన్ మా నాన్నగారిని ఊరు నుంచి ఇక్కడ పిలుచుకొచ్చి చిన్నప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలో పెరిగి ఒక ప్రొడక్షన్ కంట్రోలర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా పద్మాలయాలో పనిచేసి ఒక నిర్మాత స్థాయికి వచ్చి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మేజర్ ఆర్టిస్టులు అందరి డేట్స్ చూసుకుంటూ చాలా సినిమాలో యాక్ట్ చేశారు. చాలామందికి తెలియదు ఆ విషయం. నాన్నగారు అల్లూరు సీతారామరాజులో చేశారు, గజదొంగ, మోసగాడిలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఓకే, అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు పనిచేసి నిర్మాతగా మారి బంగారు భూమి, దొంగ మొగుడు, రుస్తుం ఇట్లాంటి చాలా గొప్ప మంచి సినిమాలు తీశారు.
ముఖ్యమైనది ఏంటంటే అప్పటి ఇండస్ట్రీలో మేము చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అందరు ఫిలిం ఆర్టిస్ట్ డేట్స్ అని చూసే ఆయన. అన్ఫార్చునేట్లీ ఆయన మేము బాగా చిన్న వయసులోనే పోవటం వల్ల వీ మిస్ హిమ్ ఎ లాట్. బట్ వీఆర్ బ్లెస్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఇట్లాంటి ఒక కుటుంబంలో పుట్టడం మా చాలా చాలా అదృష్టం అనుకోవాలి. ఓకే. ఆయన చేసిన మంచితనమే మమ్మల్ని ఇంకా కాపాడుతూ మేము సంతోషంగా ఉన్నాం. అలాగే వేలు గారు ఫ్యామిలీ, మా ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి బాగా తెలుసు మాకు. సో అది అవతల వైపు అదొక లెజెండరీ వాళ్ళ అమ్మాయిని చేసుకోవడానికి కూడా అవునండి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే అదే ఏంటండి. ఆయన అంటే నాకు చాలా మర్యాద, బాగా ఇష్టం. ఆయన పెద్ద ఫ్యాన్, నేను వేలుగారి ఫ్యాను. ఓకే. అలా కుటుంబాలు కూడా కలిసాయి అన్నమాట. ఓకే. సో మీరేం చెప్తారు శ్రీదేవి గారు, సుత్తివేలు గారి గురించి? నాన్నగారు అసలు పేరు ఏంటి అసలుకి? కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఓకే. ఈ సుత్తివేలు గారు అని ఎట్లా వచ్చింది? నాన్న అదే సన్నగా ఉండేవాళ్ళు, వేలులాగా ఉండేవాళ్ళు. ఆయన పక్కన ఇంట్లో బాగా అల్లరి చేస్తూ ఉంటే ఆవిడ అలాగా పేరు పెట్టారనమాట, వేలు అనేసి. వేలు అంటే వేలులాగా ఉంటారని. వేలులాగా ఉన్నారని ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు నాన్న. తర్వాత పెద్దయ్యాక కామ్, సైలెంట్. సినిమాలో చూసినట్టు ఉంటారు, కామ్ గా ఆయన పని ఆయన చేసుకుంటారు. సో ఫస్ట్ క్యారెక్టర్ కూడా సుత్తి. సుత్తి. ఆ సుత్తి ఈ వేలు రెండు కలిపి సుత్తివేలు అయిపోయారు. ఓ. సో ఆ రోజుల్లో నిజంగా సినిమాలో వాళ్ళ అసలు పేరుతో కాకుండా సినిమాలో వచ్చిన పేరుతో సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమందికి ఈ సినిమా పేరు కూడా ఇంటి పేరు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికి చూస్తూనే ఉన్నాం. అది రావటం చాలా 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 కష్టం. వచ్చిన వాళ్ళు అందరూ కూడా పీక్ లోనే ఉన్నారు. అలా సుత్తివేలు గారు ఆల్మోస్ట్ ఒక 200 పైన సినిమాలు చేసి ఉంటారు కదా. చేశారు. బట్ ఆయనకి ఇండస్ట్రీకి రావాలని, యాక్టింగ్ చేయాలని లేదు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ నాన్నకి. నాన్న చిన్నప్పటి నుంచి అదే కొంచెం, మా తాతయ్య గారు కూడా స్టేజ్ ఆర్టిస్టే ఆయన బందర్లో. సో ఆయన ఇంట్రెస్ట్ తో ఈయన ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ లో యాక్ట్ చేసి నాన్నకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట. అట్లాగా మచిలీపట్నం బందర్. చెన్నైలో ఉన్న వాళ్ళందరూ మనోళ్ళే, మనం అందరం ఇక్కడ అనుకుంటాం. అక్కడ దంతులమ్మ వారి గుడి అని ఉంది కదా, అక్కడే మా తాతయ్య గారు వాళ్ళ ఇల్లు ఉండేది. ఓకే. సో నాన్నకి రావటం రెడ్ కార్పెట్ లేకపోతే చాలా కష్టాలు అన్ని ఉన్నాయా? లేదు, నాన్న అంత కష్టపడలేదు అనుకుంటా. ఆఫర్స్ కోసం ఏం చూడలే. ఆయన స్టేజ్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు సెలెక్ట్ చేసి వేయమంటే ఓకే. ఆయన అప్పుడు నావీలో పనిచేసేవాళ్ళు, నావల్ డాక్యార్డ్ లో, విశాఖపట్నం. ఓకే. సో ఇంకా తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలు రిలీజ్ అవ్వటం లేట్ అయింది, జాబ్ పోయింది. జాబ్ యాక్చువల్ గా రిజైన్ చేయాలి కదా, గవర్నమెంట్ జాబ్ లో ఉండకూడదు, ఇంకో అదర్ యాక్టివిటీస్ లో ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్ నాన్నగారికి? అవును, నావల్ డాక్యార్డ్ లో పనిచేశారు విశాఖపట్నం. సో అది రిజైన్ చేసి వచ్చారనమాట. సినిమాలలో వస్తే హిట్ అయితే హిట్ అవుతాం, ఫ్లాప్ అయితే ఫ్లాప్ అవుతాం, మళ్ళీ మొత్తం ఫస్ట్ కే వస్తుంది. అలాంటిది గవర్నమెంట్ జాబ్ వదిలేసి తీసుకొని రిస్క్ అది. బికాజ్ హి ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. సిరి గారు మీరేం చెప్తారు మామగారి గురించి? చాలా గొప్ప మనిషి అండి. నాకు ఇంకా గుర్తుంది, మేము చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఒక టవల్ చుట్టుకొని దేవుళ్ళకి దండం దీపారాధన తీసుకొని ఏదో ఆయన లోకంలో ఆయన ఉంటాడు, కానీ సినిమాలో ఉన్నట్టు ఉంటాడు, కానీ చాలా క్వైట్గా ఉంటాడు. బయట ఎక్కువ మాట్లాడరు ఆయన. ఏం బాబు వచ్చా, ఎలా ఉన్నా, కూర్చున్నా, అలా అంటాడు, కానీ సీరియస్గా అంటారు. కానీ అంత సినిమాలో ఉన్నంత ఎనర్జీ బయట ఆయనలో కనిపించదు. చాలా క్వైట్, సైలెంట్గా ఉంటారు. ఆయన పూజలు, ఆయన పునస్కారాలు, ఆయన పద్ధతులు ఆయనకు ఉండేవి అనమాట. అన్ఫార్చునేట్లీ నేను అప్పుడు చెన్నైలోనే ఉన్నాను, ఆయన పోయినప్పుడు కూడా వెళ్ళి చూసి వచ్చాం. ఆ రోజు చాలా బాధ వేసింది. అంటే పెద్ద బిగ్ ఆర్టిస్ట్, బేసిక్లీ మా నాన్నగారు అదే అన్న. ఆయన యాక్టర్ అనేవాళ్ళు ఒకరు, ఆర్టిస్టులు అనేవాళ్ళు ఒకరు. ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో కొంతమంది, అందులో వేలు గారు ఒక ఆయన. అండ్ మా మామగారిని చెప్పుకోవాలని నాకు గర్వంగా ఉందండి. సుత్తివేలు గారు ఎంత క్వైట్ గా ఉంటారో నాకు తెలిసి వాళ్ళ అమ్మాయికి అదే వచ్చింది. కామ్. నాన్న అలా పెంచారా? ఆడపిల్లలు అంటే ఇలానే ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు. స్ట్రిక్ట్ ఏం లేదు, నాన్న కొట్టింది లేదు, తిట్టింది లేదు మమ్మల్ని అసలు. అమ్మ కూడా అంతే. ఇది మీరు కామ్ అనుకోవచ్చు, కామ్ బిఫోర్ స్టామ్ అనుకోవచ్చు. చెప్తున్నారండి మీ గురించి. అదే ఇలానే ఉంటారా శ్రీదేవి గారు? మంచి బాగా వండి పెడతారు. మాది గుంటూరు కాబట్టి ఆ గుంటూరు కారం, గుంటూరు పద్ధతి వంట
తనకి మా అమ్మగారు నేర్పించడంతో మంచి ఇంకా కారం వేసి. మంచి శుభ్రంగా అత్తయ్య గారే నాకు నేర్పించింది. ఓకే. అంటే మా ఇంట్లో అమ్మ దగ్గర నేను నేర్చుకోలే. అది అందరు అమ్మాయిలు చేసేదే కదా. మీ అత్తయ్య గారు అట్లాగే. వెనకే ఉన్నారు, నా పేరు చెప్తుందా లేదా, లేదు. చెప్తుందా లేదా, లేదండి. వంట నేర్పింది నేనే కదా. అవును, అత్తయ్య గారే నేర్పారు. అది మటుకు చెప్తాను. ఇంకో అదే విషయం ఏంటంటే మాకు అదృష్టం అనాలి, మా అమ్మగారు మాతో ఉండి ఉమ్. మా ఫ్యామిలీని నడిపించే ఒక పద్ధతిగా మమ్మల్ని చూసుకునేది క్రెడిట్ గోస్ టు హర్ అండి. మా నిజంగా అమ్మగారికి. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఉండటం అంత బ్లెస్సింగ్ ఇంకోటి లేదండి. లేదు. సాక్షాత్తు మనకి దేవుడు ఒక అండ ఉంచినట్టే అది. పెద్దవాళ్ళు ఊరికే చెప్పరు, అన్ని సామెతలు కూడా నిజమే అవి. అది మేము ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి తను మాతోనే ఉంటూ మమ్మల్ని కరెక్ట్ పద్ధతిలో నడిపిస్తూ మా పిల్లలకి ఒక బామ్మగా మంచిగా చూసుకునే పద్ధతిగా తనకి ఇన్ఫాక్ట్ అదే అన్నీ వంట చెప్తూ నేర్పించడం. ఉంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది చాదస్తం అనుకోకపోతే కుటుంబం ఎక్కడో ఉంటుంది. చాదస్తం అనుకున్నామా మనం ఇక్కడే ఉంటాం. దాని చాదస్తం కాదు, మనం మంచి కోరుకోవటం అది. చితివేలు గారు ఒకానొక టైంలో కమిడియన్గా మంచి వెలిగారు. తర్వాత పీక్లో ఉన్నప్పుడే డ్రాప్ అయిపోయారు. అది ఐ థింక్ త్రిశూలం టైంలో. సో ఆ తర్వాత ఆయన పెద్దగా ఆఫర్లు కూడా లేవు చెప్పాలంటే. చాలా ఇబ్బందులు కూడా పడ్డారు ఫైనాన్షియల్గా అని కూడా బయట న్యూస్ అది. మళ్ళీ తర్వాత లేచారండి టీ కృష్ణ గారి టైంలో నాకు తెలిసినంత వరకు. వందే మాతరం, ఒసే రావులమ్మ, ప్రతిఘటన ఈ సినిమాలప్పుడు బాగా లేచారు. ఎలా తీసుకునేవాళ్ళు నాన్నని? అంటే సక్సెస్లో ఉన్నప్పుడు, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు ఆర్టిస్టులు ఒకేలాగా ఉండలేని చెప్పలేము. వాళ్ళ మనసులు అనేవి సక్సెస్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాయి, ఫెయిల్యూర్ అయితే మటుకు తట్టుకోలేరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇలా నాన్న ఎలా దాన్ని హ్యాండిల్ చేసేవాళ్ళు? ఇప్పుడు డిప్రెషన్లో వెళ్ళినట్లేరు. ఆయన అన్నీ నార్మల్గానే తీసుకుంటారు. ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి ఎక్కువ దాని గురించి ఆలోచించి అలాంటి మనిషి కాదు నాన్న. కుటుంబం బాధ్యత కూడా ఉంటుంది కదా. ఉంటుంది, బట్ ఆయన అట్లా ఎప్పుడు చూపిలే మరి బయటకి. ప్లీజ్ ఓకే, ఏదున్నా మన మంచికే అట్లా అనుకునే అట్లా మనిషి. అనుకునే వాళ్ళు. నాన్న ఎప్పుడు ఆఫర్స్ కోసం వెళ్ళి ఇక్కడ నుంచినట్టు నాకు తెలీదు. డెఫినెట్ గా ఆయన ఆఫర్స్ కోసం ఎవరిని వెళ్ళి అడిగేది అట్లాంటి అంత లేదు నాన్నకి. వస్తే మంచి క్యారెక్టర్ అయితేనే చేస్తారు నాన్న. అది ఫైనాన్స్ ఉన్నా లేకపోయినా అదంతా విషయం. క్యారెక్టర్ మంచిగా ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. అప్పులో ఉన్న గొప్ప వరం ఏంటంటే ఆర్టిస్టులకి ఏ ఆఫీస్ గడప ఎక్కనక్కర్లేదు. అవునండి. ఆ క్యారెక్టర్కి వాళ్ళకి కావాలి అనుకుంటే వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. Exactly. వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరు. Exactly. అలా అనుకోబట్టే దాదాపు 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్లు చేసేవాళ్ళు అప్పుడు యాక్టర్స్. అవును. ఇప్పుడు ఒక షిఫ్ట్కి వెళ్ళాడిపోతారు. అప్పుడంతా గోల్డెన్ పీరియడ్ కదా సార్. అవును. ఈ లొకేషన్ నుంచి పక్క లొకేషన్కి వెళ్ళిపోవటం, పక్క లొకేషన్ నుంచి పక్క లొకేషన్, అట్లా. మాకు బాగా గుర్తుంది, మేము చిన్నప్పుడు షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ మా సినిమా రుస్తుం షూటింగ్ కూడా మా సాలిగ్రామ ఇంటి దగ్గర అరుణాచలం స్టూడియోలో ఉండేది. తర్వాత చిరంజీవి గారు తీసుకున్నారు స్టూడియోని. అప్పుడు ఆ స్టూడియోలో యాక్ట్ చేసి మా ఇంటికి భోజనానికి వచ్చాను చిరంజీవి గారు. ఎంత ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం మేమందరం. ఒక షూటింగ్కి వెళ్ళినా కూడా సరదాగా బయట కూర్చొని తింటాం. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యాన్ ఇచ్చేస్తారు. అది బస్ స్టాండ్ షూటింగ్ స్పాట్ అని తెలియట్లే మనకి. అది అంత ఒక 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 ఇదిలాగా సపరేషన్ వచ్చేసింది, గ్యాప్ వచ్చేసింది, పెద్ద గ్యాప్ వచ్చేసింది, చాలా గ్యాప్ వచ్చేసింది. మీరు అన్నట్టు ఇందాక అడిగిన ప్రశ్నకి నా వంతు వాట్ ఐ ఫెల్ట్ వాస్, అప్పట్లో ఇండస్ట్రీలో వీ హ్యాడ్ అ వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్స్, డైరెక్టర్స్ బాగా, జంధ్యాల గారు, బి గోపాల్ గారు, ఇట్లాంటి డైరెక్టర్స్కి వాళ్ళ సెట్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారనమాట. కోటరామకృష్ణ గారు, కోదండరామరెడ్డి గారు. ఇప్పుడు మా సినిమాల్లో కోదండరామరెడ్డి గారు చేశారు, రేలంగి నరసింహ గారు చేశారు. ప్రతి సినిమాలో అంకుల్ ఉండే ఆయన, వేలుగారు ఉంటారు, గిరిబాబు గారు, సత్యనారాయణ గారు, ఇది ఒక స్టాండర్డ్, రావు గోపాలరావు గారు. ఆ ఒక రిలేషనే మేము చిన్నప్పటి నుంచి అలా ఒక ఫ్యామిలీ లాగా పెరిగిపోయి అందుకే రావు రమేష్ అంటే నాకు అంత ప్రేమ, ఒక బ్రదర్ లాగా నాకు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కలుస్తామో, తను చెన్నై వచ్చినా కలుస్తుంటే చిన్నప్పటి నుంచి పెరిగాం కాబట్టి. ఇప్పుడు ఆ ఒక్క రిలేషను ఇదేంటంటే ఇంకోటితో మాట్లాడాలంటే ఏదో బయట వాళ్ళలాగా ఉంది కానీ అవును అప్పట్లో లాగా లేదంటే. అదే మధ్యలో వచ్చారు కదా, థర్డ్ పర్సన్ ఎప్పుడైతే వచ్చేసాడో ఎగ్జాక్ట్లీ యాక్సెస్ ఉండదు. ఎగ్జాక్ట్లీ సార్ బిజీగా ఉన్నారండి, ఎక్కడ ఉండరు, ఆడే ఉంటారు. సో ఇది వచ్చేసింది అనమాట. అదేముందంటే ప్రైవసీ. ఎగ్జాక్ట్లీ అదే కలికాలం వచ్చేసింది అంతే, అట్లా అనుకోవటమే. ఇంకా బట్ చెన్నైలో ఆప్యాయతలు, ఆ ప్రేమలు కనిపిస్తున్నాయండి, ఇంకా కనిపిస్తుంది, ఇంకా ఉన్నాయి నాకు ఇక్కడ. ఎవరింటికి వెళ్ళినా ఎక్కడ కదిలిచ్చినా కానీ ఆ రోజుల గురించి ఇప్పుడు కూడా వాళ్ళు టచ్లో ఉండటం, ఒకరినొకరిని అది ఉంది ఇక్కడ. ఇన్ఫాక్ట్ పద్మనాభం గారు పోయేటప్పుడు మా పెదనాన్న గారి ఇంట్లో, కోదండపాణి గారి ఇంట్లోనే ఉండే ఆయన, రంగరాజపురంలో. అంత పెద్ద ఆర్టిస్ట్, అంత పెద్ద ప్రొడ్యూసర్, అంత పెద్ద మనిషి.
అప్పట్లో కూడా ఏంటంటే అదొక ఫ్యామిలీ లాగా కోదండపాణి గారి ఇంట్లోనే ఉండి మాకంతా ఇన్ఫ్యాక్ట్ మా అమ్మగారు బెటర్గా చెప్తారు మీకు లేటర్. రంగరాజపురంలో మేము అద్దెంట్లో ఉంటూ ఇప్పుడు కూడా ఆ ఏరియాకి వెళ్తే మనుషులు కనిపిస్తే పలకరిస్తారు, సరదాగా మంచిగా మాట్లాడుకుంటాం. ఆ స్నేహితం ఇంకా అలానే ఉంది మాకు. ఇదే హైదరాబాద్ వెళ్తే మొన్న కనిపించినప్పుడు కూడా ఇవాళ నీతో నాకేం పని అన్నట్టు ఉంటారు. కానీ ఎందుకంటే మేము ఇండస్ట్రీలో లేవు, ఒక్క రీజనే మాకు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్, డిగ్నిటీ అనేది చాలా ఇంపార్టెంట్, విచ్ వీ ఫీల్ ఇట్స్ బెటర్ వి స్టే అవే ఫ్రమ్ ఇట్. సో కోదండపాణి గారి స్టూడియోసే ఉన్నాయి కదా? అవునండి, బాలు గారు కట్టించారు. దాన్నే కదా ఇప్పుడు అపార్ట్మెంట్స్ చేశారు. అవునండి, గటాల వాళ్ళు చేశారు. అది మన తమన్ కూడా ఉంటున్నారు దాంట్లో. అవును అవును అవును. అది స్టూడియో ఫస్ట్ మా పెదనాన్న గారు పెట్టారు, బాలు గారు పెట్టారు అనమాట. లేటర్ ఈ మధ్య బికాస్ రికార్డింగ్లన్నీ హైదరాబాద్లో జరగటం వల్ల దాన్ని ఒక అపార్ట్మెంట్గా చేసి అక్కడే ఇన్ఫ్యాక్ట్ ఒక ఈ మధ్య దాకా చరణ్ కూడా అక్కడ ఉండే తను షిఫ్ట్ అయ్యాడు అనమాట అక్కడికి. చెన్నైలో ప్రతి గల్లీ తిరిగాం, అన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసు. ప్రతి ఇంటిని కదిలిచ్చాం కదా. సో అప్పుడు అంటే ఎన్ని అపార్ట్మెంట్స్ వచ్చినా కోదండపాణి గారి స్టూడియో అంటే ఆయనదే కదా, ఇంకా ఆయన పేరే అక్కడ నిలిచిపోయింది అక్కడ. బట్ నాన్న కామెడీ రోల్స్ చేశారు, ఒక్కసారిగా ఆయనలో ఇంకొక యాంగిల్ చూసాం. వందే మాత్రం, వసే రావులమ్మ, అసలు బెస్ట్ యాక్టర్గా కూడా ఆయనకి అవార్డ్స్ అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. ఎవరు గ్రహించారు నాన్నలో ఒక కమెడియన్ అసలు అలా ఇంకొక యాక్ట్ చేయడం అనేది చాలా చాలా కష్టం. జయప్రకాష్ రెడ్డి గారిని చూసాం విలన్గా, కమెడియన్గా. బట్ ఆ రోజుల్లో ఎవరిని చూడలేదు కూడా మనం. కమెడియన్ అంటే కమెడియన్ రోల్, విలన్ అంటే విలన్ రోల్స్ చేసేవాళ్ళు. అతనిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పేసి ఏ డైరెక్టర్ కూడా గ్రహించరు తొందరగా. అది అనుకోకుండా ఒక్కసారిగా బయటకు వచ్చింది శ్రీకృష్ణ గారి రూపంలో. నాన్నలో ఈ షేడ్ ఎప్పుడు చూశారు? అంటే మీరు ఫస్ట్ నుంచి ఆ ఫ్యామిలీతో కూడా ఉన్నారు కాబట్టి. ఫ్రాంక్లీ ఆయనని మేము ఇందాక మీకు చెప్పినట్టు ఒక యాక్టర్గా కాకుండా ఆర్టిస్ట్గా చూసేవాళ్ళం. ఆర్టిస్ట్ అనే అతను ప్రతి యాంగిల్లోనూ ప్రతి రోల్లో ఫిట్ అయ్యే మనిషిని నా అభిప్రాయం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీకు మంచి డైరెక్టర్ దొరికాక డైరెక్టర్ మిమ్మల్ని ఎలా షేప్ చేసుకుంటారు, మీలోంచి ఏం తీసుకుంటాడు అనేది ఇంపార్టెంట్. అంటే ఫిలిం ఇండస్ట్రీలో పెరగటం వల్ల నాకు అనిపిస్తుంది. కానీ సో మీరు అన్నట్టు దట్ క్రెడిట్ గోస్ టు టీ కృష్ణ గారికి, డైరెక్టర్ గారికి. ఇట్లాంటి రోల్ కూడా ఈయన చేయగలడని నమ్మకంతో ది అదర్ ఫేస్ ఆఫ్ వేలు గారిని చూపించడం అనేది ఇట్స్ బిగ్ థింగ్. అండ్ ఫెంటాస్టిక్ రోల్స్. అదొక్కటే కాదు, మీరు ఇది చూసారంటే గీతాంజలి, అందులో ఆయన రోల్ ఒక డిఫరెంట్ రోల్, నాట్ ఎ రెగ్యులర్ కామెడియన్, బట్ ఇట్ రియలీ క్యారీడ్ ఓవర్ వెల్. అంటే అంత బాగా చేశారు ఆయన, అన్ని రోల్స్ ఫిట్ అయ్యేటట్టు ఒక ఆర్టిస్ట్ అనమాట. కలికాలం చాలా బాగుంది. అది చూస్తే మాకు ఏడుపు వచ్చేస్తుంది. నాన్న అక్కడ బావి దగ్గర కూర్చొని తింటూ ఉంటారు, అది చూస్తే మాకు ఏడుపు వచ్చేసి ఇట్లాంటి సినిమా చేయొద్దు నాన్న అని చెప్పేసి. అమ్మాయి కాపురం, అవన్నీ అసలు మేము అట్లాంటివి చూడలేము. నాన్నని మాకు నాన్ననే అనిపిస్తుంది. ఆ రోల్ గా సినిమాగా చూడలేకపోతున్నాము. అలాంటివి చేయకండి అని చెప్పేస్తాం మేము. అలాంటివి చూస్తే ఎమోషనల్ అయిపోతాం. అమ్మాయి కాపురం అయ్యో చూడలేం. అది కొన్ని ఎమోషనల్ బాగా పండిస్తారు ఆయన, థియేటర్లో ఏడ్ చేస్తారు. సుతివేల్ గారు అంటే అలాంటి ఒక మనిషి ఎలాంటి దానికైనా ఎలాంటి క్యారెక్టర్కైనా యాప్ట్ అవుతారని ఆయనే ప్రూవ్ చేశారు అప్పుడు చెప్పాలంటే. సో అటు కామెడీ, ఇటు ఎమోషనల్, విలనిజం కూడా పండించగలడు. అంటే అలాంటి ఒక లావు లేకుండా సన్నగా ఉండే వ్యక్తి విలనిజం కూడా పండించగలడని నిరూపించారు ఆయన. బట్ అది గ్రేట్, నాలో ఉన్న గొప్ప క్వాలిటీ అదే. డ్రామా కదా సార్, డ్రామా ఆర్టిస్టులు ఏంటంటే ఎలాంటిదైనా కానీ మోల్డ్ చేసుకోగలరు, అది పెద్ద వరం. ఇన్ఫ్యాక్ట్ ఆయన చేసిన వాటిలో ప్రతిసారి నేను చెప్పే నా 2 ఫేవరెట్ మూవీస్, ఒకటి చంటబ్బాయి, కామెడీ అంటే అది డిఫరెంట్ పీక్ లెవెల్లో తీసుకెళ్తారు చిరంజీవి గారి పక్కన. రెండోది ప్రతిఘటన. చెప్పుకుంటే ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి, బట్ ఈ 2 మూవీస్ మటుకు ఆల్వేస్ ఎనీ టైమ్ ఫేవరెట్. సరదాగా మా ఇంట్లో మేము మా పిల్లలతో మా ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు పాత జంధ్యాల గారి కామెడీ వేసుకొని చూస్తుంటాం. మా మామగారిది సరదాగా నవ్వుకుంటూ, పిల్లలకి ఏదో మీ తాత, అలా 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 సరదాగా ఉంటాం అనమాట. ఇప్పటికీ చూస్తుంటాం ఆయన కామెడీలు. అవును, ఎవర్ గ్రీన్ కదా అవన్నీ. ఎవర్ గ్రీన్. జంధ్యాల గారి సినిమాలు అంటే జంధ్యాల గారి తర్వాత ఈవీవి గారు, ఆ పరంపర అలా కొనసాగింది. అంటే ఇలాంటి కమెడియన్స్ కోసం ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఇబ్బంది లేదు అని ఒక భరోసా ఇచ్చారు ఆ డైరెక్టర్స్ చెప్పాలంటే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదొక క్వాలిటీ కామెడీ అండి. ఇప్పుడు వచ్చే కామెడీ వేరే, అదొక క్వాలిటీ. జంధ్యాల గారు కానీ ఈవీవి గారు ఇచ్చింది ఒక క్వాలిటీగా ఇచ్చారు కామెడీ, అంటే కుటుంబంతో చూసేటట్టు ఇచ్చారు. టైమింగ్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. 10 మంది కమెడియన్స్ కామెడీ చేసినా కానీ
ఇలా 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 వచ్చేస్తుంది నీట్గా, ఎక్కడ కూడా ఓవర్లాప్ అనిపించదు Exactly. మనకి. అది చాలా చాలా కష్టం. ఒక్క షాట్ కొంచెం తేడా వచ్చినా మళ్ళీ టేక్. కానీ వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేశారో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వాళ్ళు అప్పటికి మోనిటర్లు కూడా లేవు కొన్ని సినిమాలకి. అవును. మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి అక్క? నాంది కామెడియన్ గా వచ్చి చంటబ్బాయ్, ఉమ్. జయంబు నిశ్చయం రా అని Okay. రాజేంద్ర ప్రసాద్ సినిమా. ఉమ్. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఉమ్. ఇంకా సీరియస్ సినిమా అంటే కలికాలం సినిమా నచ్చింది, నాన్న చేసింది నచ్చింది. బట్ ఆ రోల్లో నాన్న చేసింది చూసి మాకు ఒకలాగా ఎమోషనల్ గా అయిపోతాను. అలాంటి సీన్లు చూస్తే Okay. అమ్మాయి కాపురం ఇలాంటివన్నీ చూస్తే కష్టంగా ఉంటుంది. ఉమ్. నాన్న నాతో బాగా ఎక్కువ అటాచ్మెంటా మీకు? మీకు ఎక్కువ ఎక్కువ ఎవరు బాగా ఇష్టం నాన్నకి? ఏ కూతురు అంటే? అందరూ ఇష్టమే, ఉమ్. కూతుర్లు అంటే ఇష్టం. మిగతా కూతుర్లు చూస్తారని చెప్పు కదా ఇప్పుడు. అట్లాగేం కాదు, ఆ, అందరు కూతుర్లు అంటే ఇష్టం బాగా. ఓకే. అమ్మకి వాళ్ళ అబ్బాయి ఓ, అంతే. బాగా స్ట్రిక్ట్ గా పెంచారా అమ్మాయిల్ని? ఇలానే ఉండాలి పద్ధతులు. అట్లాగేం లేదు, ఉమ్. ఫ్రీ. ఫ్రీ. సొసైటీ గురించి ఆలోచిస్తుంటారు ఎక్కువ సినిమా వాళ్ళు. వాళ్ళ పిల్లలు వేరే అంటే ఉంటది కదా. అప్పుడు చాలా భయంగా ఉండేవాళ్ళు ఆర్టిస్టులు పిల్లలు పెంచే విధానంలో. ఇంట్లో నుంచి బయటికి రానియరు, మూడో వ్యక్తిని కలవనివ్వరు, అట్లా ఇంట్లో వాళ్ళని తప్పితే. ఇవన్నీ చాలా ఉండేవి. అట్లా గేమ్ స్ట్రీట్ లేదు ఉమ్. మాకు. మేము అలా స్ట్రీట్ గా పెంచకపోయినా మేము అలాగే పెరిగాం మంచిగానే. ఉమ్. నార్మల్ ఒక మిడిల్ క్లాస్లో ఫ్యామిలీలు ఎలా పెరుగుతారు పిల్లలు, మా కుటుంబంలో కానీ వాళ్ళ కుటుంబంలో కానీ అలానే పెరిగాం. ఓకే. మేము స్కూల్లో కూడా మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఎన్ని కార్లు, ఇంటి ముందు 15 కార్లు ఉన్నా కూడా లేదు మీరు బస్సులో వెళ్ళరండి, నేర్చుకోవాలి అట్లాంటివి. బయట నార్మల్ మనకి డబ్బులు ఇవాళ ఉన్నాయి రేపు లేకపోవచ్చు, అయినా కష్టపడాలని ఆ పద్ధతిలోనే మమ్మల్ని పెంచారు. తను అలానే పెరిగింది మాకు తెలిసి. ఎందుకంటే నేను వేలంగిని స్కూల్లో చదివాను, తను అక్కడే చదివింది. సో ఆ చిన్నప్పటి నుంచి మేము చూస్తుంటాం కదా, జనరల్గా కామన్గా మిగతా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అలానే అలా ఆడుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ నా స్కూల్లో నేను చదివేటప్పుడు వెంకట సుబ్బారావు స్కూల్లో చదివేటప్పుడు రాఘవేంద్ర గారి అబ్బాయి ప్రకాష్ నా క్లాస్మేటు, కోదండరామరెడ్డి గారి అబ్బాయి సునీల్, వైభవ్ నాకు జూనియరు, దేవిశ్రీ ప్రసాద్ నాకు జూనియర్ అనమాట. మేమందరం వెంకట సుబ్బారావు స్కూల్లో చదువుకునేవాళ్ళం. ఓకే. మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో 300 మంది ఉండేవాళ్ళు. కామన్గానే ఉండేవాళ్ళు. మాకంత గొప్పగా ఏదో మేము ప్రొడ్యూసర్ కొడుకు, మేము కారు, మాకు ఈ హోదా అని ఇప్పుడు చూస్తున్నాం మేము. ఏంట్రా ఇలా ఉన్నారు జనాలు, పోయిన తర్వాత మళ్ళీ మాకు అట్లాంటివి ఏం లేవు. ఎగ్జాక్ట్లీ మేము అప్పుడు ఎలా ఉన్నామో కష్టపడి సంపాదించుకుంటున్నాం, ఎవరిపైన ఆధారం లేకుండా ఆ అమ్మగారిని బాగా చూసుకుంటున్నాం. తను మాకు అండగా ఉంది. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు మంచి పేరు తెచ్చిచ్చటం, ఆ పేరుతో మేము సంతోషంగా ఉన్నాం. వాళ్ళు చేసిన మంచి వల్ల పుణ్యం. మేము ఇప్పుడు మంచిగా ఉన్నాం. అంతే కదా. మాకు డబ్బు వాళ్ళు లేకపోయినా అవసరం లేకపోయినా పెద్దవాళ్ళు చేసింది పిల్లలకి ఆయనకి వస్తుంది అంటారు కదా. ఎగ్జాక్ట్లీ ఆయనకి లేకపోయినా దానం చేసేవాళ్ళు మా నాన్న నాన్నగారికా ఎక్కువ అలవాట? ఎక్కువ. ఓకే. దానివల్ల ఆయన ఇబ్బందులు పడ్డారు ఆర్థికంగా ఎప్పుడైనా? చెప్పండి, నిజంగా ఏం కాదు. ఫ్రాంక్లీ ఇద్దరండి. ఇవి వేలు గారు కానీ మా నాన్నగారు కానీ మా కళ్ళ ముందే మేము చూసాం, చాలాసార్లు చూసాం. తన దగ్గర డబ్బులు లేకపోయినా నాకు ఇంకా గుర్తుంది, మేము చిన్నప్పుడు స్కూల్లోంచి వస్తున్న ఆఫీస్కి ఎవరో డ్రైవర్ వాళ్ళ కూతురు పెళ్ళి అనగానే గొలుసు ఇచ్చేసి బాగా చేయించరా. సినిమాలు అనేది ప్రొడ్యూసర్గా ప్లస్ ఉండొచ్చు. మా దొంగమూడు, రుస్తుం, బంగారు భూమి ఇట్లాంటి సినిమాలు పెద్ద హిట్లు అయినా ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. దాంతో ఒకేసారి మనిషి దిగిపోవటం, ఆర్థికంగా బాగా అవస్థపడ్డాం మేము. అంటే కాదనట్లా, వాళ్ళ నాన్నగారు కానీ మా నాన్నగారు కానీ సహాయం చేశారు చాలామందికి. మీరు నమ్మరు, ఇవాళకి కూడా మా నాన్నగారు చనిపోయి 25 ఏళ్ళు అయింది. మొన్న మధ్య ఒక లాస్ట్ ఇయర్ లాక్డౌన్ టైంలో ఇయర్ బ్యాక్ టీ నగర్లోంచి బయటకు వస్తున్న, మీకు తెలిసి ఉంటుంది ఆంధ్ర క్లబ్ అని. అవును. ఆటోలు దొరకట్లా, 10:30 అయింది, ఇంటికి వెళ్ళాలి, ఎలా అని తెలియట్లా, లాక్డౌన్, ఆఫ్టర్ 10 o'clock నో వెహికల్స్ అని చెప్పేశారు. ముసలాయన ఆటో ఆయన వచ్చి బాబు రా ఇంట్లో దింపుతా అన్నాడు. నాకు అర్థం కాలే. మా ఇల్లు మీకు తెలుసుంటే సాలిగ్రామం కదండి, వచ్చి దింపుతారండి అని. మీకు ఎలా తెలుసుంటే నాన్నగారు వాళ్ళు మీ ఇంట్లో సంతోషంగా ఉన్నా అంటే మీ నాన్నగారు వల్ల, మా అబ్బాయి పెళ్ళి ఆయనే చేశాడు, ఇంకా గుర్తుంది మాకు. ఇట్లాంటి మనుషులు చూస్తున్నప్పుడే ఒళ్ళు పులక, ఇంత మంచి చేశాడు ఆ మనిషి. మాకు అప్పుడు తెలియలే, ఉన్నప్పుడు మాకు ఆ వాల్యూ తెలియలే. ఏదో చేసాయన మేము సరదాగా ఉన్నాం, జాలీగా మేము తిరుగుతుంటాం ఫ్రెండ్స్తో, అదే అనిపించలేదు. ఇవాళ ఒక సీరియస్ నోట్ ఆలోచిస్తే ఆయన చేసిన మంచితనం
ఇవాళకి జనాలు గుర్తుపెట్టుకొని ఇలా పలానా వెంకన్నబాబు గారు అబ్బాయి, ఆయన ఎంతమందికి ఎంత గొప్ప చేసి మంచి చేశారో మా ఇంట్లో. ఇನ್ನು రాళ్ళపల్లి గారు చెప్పాను, మేము సాలిగ్రామంలో ఇల్లు కొనుక్కోదని రీజనే వెంకన్నబాబు గారు, ఆయనే డబ్బులు ఇచ్చి ఇచ్చారు. మొన్న ఆయన పోయిన ముందు కూడా కలిశాను ఆయన. అలా వేలుగారు కానీ వీళ్ళని కానీ చేసిన మంచితనం, చేసిన పుణ్యాల వల్ల మేము మా పిల్లలు అందరూ సంతోషం. అప్పుడులో ఉన్న ఆర్టిస్టులకి ఇది ఒకటి బాగా అలవాటు, మనకు లేకపోయినా పక్కన అడుగు పెట్టాలంటే. సావిత్రి గారి దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. బట్ ఈ తరానికి మటుకు ఒకే ఒక్కళ్ళు చిరంజీవి గారు అంతే, ఏది ఉన్నా కానీ అందరికి హెల్ప్ చేయటం. బట్ వేలు గారు ఎప్పుడు అలానే ఉంటారు, ఫుడ్ తీసుకోరా, లేకపోతే క్యారెక్టర్ల కోసం లావ్ అయిపోతే క్యారెక్టర్లు రామేమో, నన్ను ఇలానే ఉంటేనే కదా ఇష్టపడింది ఆడియన్స్ డైరెక్టర్స్, వద్దులే అని చెప్పేసి ఆయన ఒంటి తీరాలన్న అసలుకి. నాన్న ఎప్పుడు లిమిటెడ్ గానే తింటారు. మీరు కూడా ఇప్పుడు limit గానే తింటున్నారు. నాన్న అన్ని యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తారంటే బాగా అన్ని దేవుడి పుస్తకాలు అన్ని చదివి, ఎప్పుడంటే 12కి, అది కూడా ఓట్స్. ఓకే, అప్పుల్లోనే మొత్తం పూజ పుస్తకాలు అన్ని చదివేసుకొని దేవుడి పుస్తకాలు అన్ని చదివాక అప్పుడు తింటారు. 11:30, 12 అయిపోతుంది అనుకోండి, ఆల్మోస్ట్ లంచ్ టైం. అంటే లిమిట్ గానే తింటారు నాన్న. ఎందుకంటే అప్పుడు క్యారెక్టర్స్ కోసం అలా చేయాలి అలాగంతా ఏం లేదు నాన్నకి. ఎప్పుడు ఒకే రకంగా. ఎందుకంటే అప్పుడు ఆర్టిస్టులు మంచిగా ఫుడ్ బాగా తింటారు అనేది ఉంది టాక్. పొద్దున్నే మంచిగా మటన్ చికెన్ కూడా తింటారు అంటే. నాన్న అసలు నాన్నగారు ఓట్స్ అంటే నాకు 40 years back మాది నాన్న- బ్రాహ్మణ కుటుంబం అండి, నాన్న- మాకు అది అలవాటు అవ్వలేదు ఇన్నేళ్ళ నుంచి. నాన్ అదే వెజిటేరియన్ పద్ధతి. కాదు, Okay. బ్రాహ్మిన్స్ మేము. సరే, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత లేదు, బ్రాహ్మిన్స్ మాకు లేదు, అలవాటు అవ్వలేదు. రెడ్డిస్ లేదు, కమ్మ లేదు, అలవాటు అయిపోతూనే ఉంటది. మాకు ఏంటో మా చికెన్ ఒకటి, మటన్ ఒకటి. మా నాన్నగారు కూడా ప్రొడ్యూసర్ గా ఉండి కూడా ఆయనకి నాన్ వెజ్ అలవాట్లేదు. మరి నాన్నగారు ప్రొడ్యూసర్ కదా, సినిమాల్లో ప్రొడక్షన్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు. ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి ఏమేం కావాలో చికెన్ మటన్ ఏం కావాలో అన్ని కొనిస్తారు. ఓకే. కాకపోతే ఈయనకి అలవాట్లేదు. మాకు అలవాటల్లా ఎగ్ మటుకు అలవాటు ఉంది, అది మటుకే ఇంట్లో చేసుకుంటాను అంతే, మిగతా ఏం అలవాట్లేదు. ఓకే. ఆయన చనిపోయే వరకు లావ్ అవ్వలేదు కదా అసలు? లేదు. మాక్సిమం అలానే ఉన్నారు. ఏ ఇయర్ లో చనిపోయారు నాన్నగారు? సెప్టెంబర్ 2012. 2012, ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. ఏంటి రీజన్ ఏంటి? చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు కదా నాన్న. హార్ట్ అటాక్ వచ్చింది నాన్నకి. వేరే అంటే ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉన్నాయి, డ్రింక్ చేయరు, వేరే ఏమైనా ఉందా హెల్త్ ఇష్యూసా? నా అభిప్రాయం చెప్పాలంటే మీకు సింపుల్ రోషన్, చెన్నైలో ఒక ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ ఫిలిం ఇండస్ట్రీకి షిఫ్ట్ అవటం, ఇట్ మే బి గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇండస్ట్రీ ఆంధ్రాకి రావటం, హైదరాబాద్లో ఉండి పెరగటం అనేది చాలా మంచి విషయం. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఒక రికగ్నిషన్ లేకుండా ఆఫర్లు తగ్గినాయి. ఆఫర్లు మటుకే కాదు, ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నారంటే ఏంటి, ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఇప్పుడు మేమే ఉన్నాం, మాకు అక్కడ అలొకేషన్ రాలేదు ఫిలిం నగర్లో, వీఆర్ కెప్ట్ అండర్ వెయిటింగ్ లిస్ట్. సుత్తివేలు గారికి కూడా నాకు తెలిసి మాకెవరికి రాలేదు. సో మేముగా ఒక అద్దెంట్లో తీసుకొని మేముగా ఇల్లు కొనుక్కొని రావాల్సిందే, కానీ అప్పటికి కూడా ఆఫర్ లేకుండా ఉండే. ఇప్పుడు ఆయనకి సో ఏంటంటే మెంటలీ ఎవరికైనా అంత బిజీగా ఉన్న మనిషికి ఖాళీ అయిపోతున్నా, దే లూజ్ దేర్ కాన్ఫిడెన్స్. 200%. దట్ వుడ్ బీ ద మెయిన్ రీజన్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఆఫర్లు లేకని కాదు, కానీ అక్కడికి వెళ్ళాక అదొక వాతావరణమే డిఫరెంట్ వాతావరణంగా ఉండేది. ఇప్పుడు మాకు కూడా అక్కడికి వెళ్తేనే ఏంటో అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు నేను జాబ్ చేసేవాడిని అప్పుడు హైదరాబాద్లో 97లో. అప్పుడు నాన్నగారు అనేవారు, నాకు ఇక్కడ ఎక్కడ కూడా జాబ్ పని లేదురా, నేను వచ్చేస్తాను అక్కడికి అన్నారు. వద్దు నాన్న, ఇక్కడ సొంత ఇల్లు ఉంది, ఇక్కడే ఉందాం మనం, ఎందుకు మీరు అక్కడ వచ్చేస్తారు, లేదో ట్రై చేస్తాను మళ్ళీ ఏదైనా సినిమా ట్రై చేద్దాం అంటే. అంత బిజీగా ఒక ప్రొడ్యూసర్గా అన్ని సినిమాలు తీసిన మనిషికి హీ డెంట్ నో ది డైరెక్షన్స్, హౌ టు గో ఫార్వర్డ్ ఆన్ దిస్. సో మేబీ ఆయన మామగారి విషయంలో కూడా నేను అనుకుంటా అదొక్కటే. తగ్గిపోయాయా నాన్నగారికి లాస్ట్ స్టేజ్ లో? ఆఫర్లు తగ్గిపోయాయి కదా బాగా? బాగా బాధపడేవాళ్ళ ఆ విషయంలో? ఉంటుంది కదా మరి, అంటే ఎంతో డెఫినెట్ గా ఉంటుంది కదా. అది కొంత హెల్త్ మీద పడింది. బాగా బిజీగా ఉన్న వాళ్ళు అలా ఉండలేరు ఖాళీగా. మానసికంగా అండి అది ఇట్లాంటి విషయాలు దే గెట్ మోర్ స్ట్రెస్ ఆన్ ద హెల్త్. అది మేము ఇద్దరు విషయాలను చూసాం, మేము కళ్ళతో చూసాం. స్ట్రెస్ వల్ల నాన్నకి షుగర్ వచ్చింది. ఎంత ఉంటుంది ఏజ్ నాన్న చనిపోయేటప్పటికి? 62. అంతే, చిన్న ఏజ్. నాన్నతో ఎవరు ఉంటారు బాగా ఫ్రెండ్లీగా? అప్పుడున్న కమెడియన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, లైక్ ఒక ఫ్యామిలీ లాగా ఉండే వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు కమెడియన్స్ అప్పుడు. రాళ్ళపల్లి గారు ఉన్నారు, రాళ్ళపల్లి అంకుల్ వచ్చేవాళ్ళు, మళ్ళీ నర్రా వెంకటేశ్వర
నర్రా అంకుల్ అవును. ఆయన వచ్చేవాళ్ళు. బ్రహ్మానందం గారు, ఆయన బాబు మోహన్ గారు మా అంతా ఇన్ మా ఒకే ఇంటి టైం కదా. మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు బ్రహ్మానందం అంకుల్ వాళ్ళు. ఉమ్, ఆయన కూడా వచ్చి ఓకే. క్లోజ్‌గానే ఉంటారు. వచ్చి మాట్లాడేవాళ్ళు మాతో. అంతా. నాన్న ఫ్రెండ్లీగానే ఉంటారు అందరితో, అవును. బయటికి వెళ్ళటం మంచిగా. అంటే అంత సోషలైజ్డ్ అంత లేదు, ఉండదా? నేను చూసి అంత లేదు ఆయనకి. ఓకే. తను అన్నట్టే నేను 1-2 సార్లు మా అమ్మగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేది ఇమ్మని చెప్పిన, ఇక అప్పుడు వెళ్తున్నప్పుడల్లా ఒక టవల్ కట్టుకుని ఆయన దీపారాధనలు, ఆయన పుస్తకాలు, ఆయన దేవుడి పూజలు, తను అన్నట్టు ఒక హాఫ్ డే దానికే డెడికేట్ చేస్తారు ఆయన. దాని తర్వాత Shoot లేకపోతే. షూట్ లేకపోతే ఆ, మిగతా టైంలో కూడా షూట్ అండ్ బ్యాకే, కానీ నాకు తెలిసి ఆయన సోషలైజం చేయటం నాకైతే చూడలేదు నేను. ఉమ్, బుక్స్ ఎక్కువ చదువుతారు. మళ్ళీ డ్రాయింగ్స్ చేస్తారు. ఓకే. ఆర్టిస్ట్. చాక్ పీస్‌లో అంతా డ్రాయింగ్స్ చేస్తారు. ఉమ్, ఇట్లాగా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే. సో మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి నాన్నగారు. మంచి ఆర్టిస్ట్ నాన్న. ఉమ్, ఇంట్లో వంట అది చేస్తారా? వంట సూపర్‌గా చేస్తారు నాన్న. ఆ, షూటింగ్స్‌లో కూడా వంకాయ కూర ఏవో అల్లం పచ్చిమిరపకాయలు వేసి ఉమ్, చాలా మందికి చేసి పెట్టేవాళ్ళు. ఓకే. ఆయనే చేసుకుని ఆయనే వెళ్తారు. షూటింగ్ స్పాట్‌లో కూడా చేసి చేసేవాళ్ళు. పెట్టేవాళ్ళు. ఓకే. సో ఏదైనా చాలా జోయల్గా ఉంటారు, పెద్ద హడావుడి కోపం ఏముండదు. మన ఇంట్లో ఎలా ఉంటే అలా ఉంటారు. ఉమ్, అంతే. చాలా గ్రేట్. చాలా తక్కువ మంది ఉంటారు ఆర్టిస్టులు అప్పుడు. కొంత ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది కొంతమందిని బయట చూస్తుంటే. ఇప్పుడు నాన్నగారు పీక్లో ఉన్నప్పుడు చాలా మంది లేడీ కమెడియన్స్ కూడా వచ్చారు. సో నాన్నకి ఈడు జోడు ఉన్న కమెడియన్స్ చాలా మందిని చూసాం. శ్రీలక్ష్మి గారు కావచ్చు, మరి ఇంకా ఉన్నారు చాలా మంది. ఒకనొక టైంలో ఒక న్యూస్ వచ్చింది, ఎందుకని ఆ న్యూస్ మీరు వినే ఉంటారు. శ్రీలక్ష్మి గారికి సుతీల్ గారికి మధ్య ఏదో ఉంది, పెళ్లి చేసుకుంటున్నారు అనే ఒక న్యూస్ వినాల్సి వచ్చింది. ఈవెన్ నా ఇంటర్వ్యూలో కూడా ఆమెను అడిగాను నేను. ఓకే. నేను అడిగితే కూడా ఆమె ఒక సమాధానం చాలా బాగా చెప్పారు. ఉమ్. ఆ న్యూస్ వచ్చినప్పుడు ఇంత పాజిటివ్గా ఉండే మనిషి, ఫ్యామిలీ మ్యాన్ ఆయన, కంప్లీట్గా కుటుంబం, షూటింగ్ మందేంటో చూసుకునే టైపు. నాన్న ఎలా తీసుకున్నారు దాన్ని? నాన్న కానీ, అమ్మ కానీ, పిల్లలుగా మీరు కానీ? అప్పుడు మేము చిన్న పిల్లలు, మాకు తెలియదు అసలు ఏంటని. ఆ, మా అమ్మకి ఎవరో వచ్చి చెప్పారు. ఉమ్, బట్ ఆ టైంలో నాన్న ఇక్కడే ఉన్నట్టున్నారు. నేను అప్పుడు అమ్మ ఇవన్నీ పట్టించుకోలే. ఉమ్, నాన్న ఏంటో అమ్మకి తెలుసు. అమ్మకి నాన్న ఏంటో తెలుసు, మీరేంటో నాకు తెలుసు. నువ్వు నాన్నని అసలు యాక్చువల్గా అమ్మ ఏ క్వశ్చన్ అడగల దీని గురించి. ఓకే. అడగనప్పుడు నాన్న అడిగారంట, ఏం నువ్వు నా గురించి ఇలా వచ్చింది కదా న్యూస్, ఏం అడగలేదు నన్ను అంటే, మీరేంటో నాకు తెలుసు, వాళ్ళు రాసిందంతా నేను జస్ట్ ఇదిగా తీసుకున్నాను, నేను అవన్నీ నమ్మను అని చెప్పేశారు అమ్మ. ఓకే. అంత అండర్స్టాండింగ్ మా అమ్మ నాన్న ఇద్దరు అంతే. అండర్స్టాండింగ్ కపుల్. బట్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అమ్మ. ఆ అర్థం చేసుకునేది చాలా తక్కువ మందికి ఉంటుంది కదా, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళకి. శ్రీను గారు మీరు వినే ఉంటారు కదా. విన్నామండి, ఇట్లాంటివి ఇండస్ట్రీలో చాలా. ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్, వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది స్క్రీన్ మీద, అంతే. అంతకుమించి ఏం లేదని అందరికీ తెలుసు అది. బట్ ఏదో ఒకటి రాయాలి కదా. ఇందాక మీకు చెప్పినట్టు జర్నలిజంలో కూడా ఏంటంటే, ఇంతకుముందు జర్నలిజంకి ఇప్పటికీ చాలా తేడా వచ్చేసింది. ఇప్పుడు యూట్యూబ్ వీడియో మీడియా ప్రతిదీ టీఆర్పీ కోసం. కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే భలే ఉంటుందండి, ఆమెకి ఆయనకి. అలా అలా సెట్ అయిపోయింది వాళ్ళిద్దరు కామెడీ. నవ్వుకోలేదు, చచ్చిపోతాం ఇప్పటికి కూడా. ఆయన సైజుకి ఆమె సైజుకి. లేడీ స్పెషల్ లో కూడా నాన్న వంట అయిందా అంటారు ఆవిడ, శ్రీలక్ష్మి గారు. ఇస్సు పక్కన వాళ్ళకి వినిపిస్తుంది అంటారు నాన్న. చాలా బాగుంటుంది ఆ సినిమాలో వాళ్ళ కాంబినేషన్. ఓకే. ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. ఎక్కువ వాళ్ళిద్దరి సూపర్ డూపర్ హిట్. అవునండి. ఎక్కువ ఆమె చేసింది కూడా ఆయనతో. రెండు జల్ల సీత. బాగుంటది. రెండు జల్ల సీత నిన్నే అనుకుంటున్నాం మేము మహాలక్ష్మి గారి గురించి. బట్ ఇప్పుడు ఈ ఎస్పి కోదండపాణి గారు, ఎస్పి వెంకన్న బాబు గారు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మీ దగ్గర? లేదండి, మాకు ఎస్పి అనేది శ్రీపతి పండితారాజుల మా ఇంటి పేరు. వాళ్ళది కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళది అదే. మాది ఒకే ఇంటి పేరు, ఒకే గోత్రం, ఒకే ఇంటి పేరు కాబట్టి తప్పకుండా దూరపు చుట్టాలుగా ఉండాలి. మాకైతే దానికంటే ఎక్కువ కోదండపాణి గారు, బాలసుబ్రహ్మణ్యం గారిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఈ బంధం, ఈ రిలేషన్ అనేది మాకు ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. ఓకే. రెండోది, మాకు ఇన్ఫాక్ట్ కే విశ్వనాథ్ గారు కానీ, చంద్రమోహన్ గారు కానీ కూడా చుట్టాల వరుసే అవుతుంటారు మాకు. అదే మా నాన్నగారు మాకు చెప్పింది. సో నాకు ఆ భాగ్యం కలిగింది. చంద్రమోహన్ గారిని కలిశాను, కే విశ్వనాథ్ గారిని కలిశాను మేము.
సో మాకు ఆ కమ్యూనిటీ ఇక్కడే పెరగటం వల్ల బాలసుబ్రహ్మణ్యం గారు కూడా పోయేదాకా కూడా మాకు ఇన్ఫ్యాక్ట్ హిజ్ వన్ ఆఫ్ మై వెల్ విష్ స్టాఫ్. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు షోరూమ్ ఓపెనింగ్కి రావటం కానీ మా కుటుంబంలో ఒక ముఖ్యమైన మనిషిగా యాజ్ ఎ గాడ్ ఫాదర్ హీ వాస్ దేర్ ఫర్. ఓకే. సో ఫస్ట్ పెద్దనాన్న గారే ఇంట్రొడ్యూస్ చేశారు అవునండి. బాలు గారిని. అవునండి. ఏ సాంగ్ గుర్తుందా మీకు? అది అమ్మగారికి గుర్తుందా? అమ్మగారిని గుర్తుంటుంది. పద్మనాభం గారి సినిమా. ఇంకెందుకు మరి అమ్మగారిని సీన్ లోకి ఎంట్రీ చేస్తే రైట్ కొన్ని వాళ్ళ ఆయన గురించి వాళ్ళ Right. బావగారి గురించి రైట్. చాలా చక్కగా చెప్తారు. ఆ? రండి శారద గారు, మీరు వచ్చిన తర్వాత ఫ్రేమ్ అందంగా ఉంది. ఈ ఇంటికి బ్యాక్ బోన్. ఏం చెప్తారు? మీ వారు మంచి మంచి సినిమాలు తీశారు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా, మీ బావగారు ఎన్నో సినిమాలు చేశారు యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ గా. ఎస్పి కోదండపాణి గారు కానీ, ఎస్పి వెంకన్న బాబు గారు అంటే ఇప్పటికి మర్చిపోలేం, చిరస్థాయిగా నిలిచిపోయే పేర్లు. సుత్తివేలు గారు కానీ. ఏం చెప్తారు? బాలు గారిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, పాట గుర్తుందా? ఫస్ట్ మర్యాద రామన్ అండి. మర్యాద రామన్. ఫస్ట్ సాంగ్ మర్యాద రామన్. మర్యాద రామన్. ఓకే. నిజంగా నేను ఇక్కడ భాష తెలియకుండా ఇక్కడికి రావటానికి, వచ్చి మేనేజ్ చేసుకోగలగటానికి మా బావగారు, మా తోడుకోడలు నాకు చాలా హెల్ప్గా ఉన్నారు. ఓకే. నాకు ఇక్కడ భాష తెలియదు, ఏమీ తెలియదు. అందుకని మా బావగారు, మా శారద వచ్చింది, ఇది ఇట్లా ఇది ఇట్లా అని అన్నీ నాకు హెల్ప్ఫుల్గా ఉన్నది వాళ్ళిద్దరు. ఓకే. అనుకున్నారమ్మా బాలు గారికి ఫస్ట్ అవకాశం ఇచ్చినప్పుడు, పాడినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతారు బాలు గారు, ఆకాశం అంత ఎత్తుకు ఎదుగుతారు యాజ్ ఎ సింగర్? అది ఆయన అనేవాడు, కానీ నేను అంత ఫీల్డ్ గురించి నేను నా ఫ్యామిలీ వరకే, నాకు సపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? మా బావగారు, మా తోడుకోళ్ళు మాత్రమే. మా చుట్టాలు తల్లిదండ్రులు అందరూ అటెటో మ్యారేజ్ తిరుపతిలో అయింది, చెన్నై వచ్చేసాను నేను. అంతే 16 yearsకి. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు నాకు బాగా హెల్ప్గా ఉన్నారు. తర్వాత ఇంకా ఒకళ్ళు కొంచెం పరిచయాలు పెరగటం అనమాట ఆయన మూలాన. అది ఎవరు బాగుంటారు మీతో అప్పుడున్న లేడీ యాక్టర్స్? మీ వారు పెద్ద అందరూ చాలా అందరూ ఉండే, కోదనాయుడు గారి మిస్సెస్ కానీ, చిరంజీవి గారి మిస్సెస్ కానీ, వేలు గారి మిస్సెస్ కానీ, తర్వాత వచ్చిన నూతన ప్రసాద్ గారి మిస్సెస్ కానీ, అందరూ చాలా అంటే ప్రివ్యూ షోస్ బాగా ఎక్కువగా ఉంటాయి అప్పుడు. అందరం కలుసుకుంటాం కదా, కలుసుకోవటం, మాట్లాడుకోవటం, ఏదైనా అకేషన్స్ ఉంటే జాయిన్ అవటం, ఇలాంటి పర్సనల్గా మనం షోస్ వేసుకుంటుంటాము. పర్సనల్ షోస్ వేసుకున్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళందరినీ పిలుచుకోవటము, ఇలా ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళు అన్నమాట. మా ఇంటి దగ్గరే, శాలిగ్రామంలోనే మా ఇంటి దగ్గరే శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారి మిస్సెస్, రాళ్ళపల్లి గారి మిస్సెస్, తనికెళ్ళ భరణి గారి మిస్సెస్, ఆ తర్వాత పోటి ప్రసాద్ గారి మిస్సెస్, సాక్షిరంగారావు గారి మిస్సెస్, అందరం బ్రాహ్మిన్స్. మా పండుగ వచ్చిందంటే ఇంకా మా ఎవరిని పిలవాల్సిన పర్లేదు, అందరం కలుసుకోండి, పూజలు పునస్కారాలు గుళ్ళల్లో అలా ఉండేవాళ్ళం. అంటే అప్పుడులో ఇది ఉండేదా సార్? అంటే క్యాస్ట్ చాలా 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 అడగకూడదు మాకు అట్లాంటి మాకు మీరు మొన్న మీ ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాను నేను మాట్లాడుతున్నప్పుడు. అప్పట్లో నాకు కదా, అప్పటికి ఇప్పటికి ఉందనుకోండి, అది వేరే విషయం. ఉందనే అనుకోవాలి, ఇక మాకు తెలియట్లేదు. బట్ మాకు జరిగిన విషయాలు చూసుకున్నప్పుడు ఒకవేళ ఉండొచ్చేమో అనిపిస్తుంది. అదే చెప్తుంది. బట్ ఇవాళకి కూడా మేము హైదరాబాద్ వెళ్ళంటే మా అమ్మగారు దిగేది నూతన ప్రసాద్ గారి ఇంట్లోనే ఉంటారు. ఓకే. మాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి. ప్రమీల గారా? ప్రమీల గారు, పవన్ కూడా నాకు మంచి ఆల్మోస్ట్ లైక్ చిన్నప్పటి నుంచి బాగా పెరగటం వల్ల ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా తను అక్కడే దిగుతా. నేను అక్కడే దిగుతా, ఒప్పుకోదు ఆవిడ ఎక్కడ ఉంటాను కూడా. ఇంకా అంత క్లోజ్ గా ఉంటాం మేము ఫ్యామిలీగా. ఇప్పటికే రెగ్యులర్గా ఫోన్లలో మాట్లాడుకోవటం ఇప్పుడు ఇంతవరకే నాకు అలవాటు అనమాట. ఇప్పుడు రీసెంట్గా చెన్నైలో రవిరాజ పినిశెట్టి గారు ఉన్నారు కదా, వాళ్ళు బాగా ఎప్పుడు క్లోజ్గా మాట్లాడుకోవటం. ఇంకా మిగతా అందరు షిఫ్ట్ అయిపోయారు కదా హైదరాబాద్. అది అంతే ఫోన్లలో మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఎస్పీ గారి పిల్లలు అంతా మీరు బాగుంటారా? చరణ్ గారు చాలా క్లోజ్, రెగ్యులర్ కలుస్తుంటాం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు సార్? నేను ఇంటీరియర్ డిజైనర్ అండి. ఓకే. ఇక్కడ నాకు మోడ్యులర్ కిచెన్ షోరూమ్ ఉంది చెన్నైలో. ఇన్ఫాక్ట్ 2011లో బాలు గారే ఓపెన్ చేశారు ఆ షోరూమ్ని. ఆయన ఆశీర్వాదంతో ఇంకా దేవుడి దయవల్ల బాగా జరుగుతుంది. ఓకే. మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. ఏం చదువుకున్నారు మీరు? బిఏ కార్పొరేట్ BCS అంటారు. మీ వారికి ఇష్టం లేదు మీరు జాబ్ చేయడం? అట్లాగని లేదు, పిల్లలతో సరిపోతుంది. ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఓకే. 2 అమ్మాయిలు. ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి వచ్చి UKG.
డిఏవి స్కూల్ ఇక్కడ. సో మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి సుత్తివేలు గారి అమ్మాయి మా ఇంటికి కోళ్ళగా వస్తే బాగుంటుందని మీరు ఇష్టంతో చేశారా, లేకపోతే మీ ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు కాబట్టి లవెస్ట్ ఫస్ట్ సైట్ అన్నట్టు లేదు, అమ్మగారు. స్కూల్ నుంచి ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారా? అట్లా ఏం లేదు. ఆ, ముగ్గురు పిల్లలు నా ఇష్ట ప్రకారమే. అంటే మా వారు ఉండంగానే మా అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఫస్ట్ నాకు అమ్మాయి, ఉమ్, తను యుఎస్లో ఉంటుంది, తను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఎండి. ఓకే, ఇబ్బంది ఏం లేదు, మనం గట్టిగా వెళ్తే యూఎస్కి. ఎప్పుడు ఇయర్ పోతూనే ఉంటాను నేను. తర్వాత సెకండ్ అబ్బాయి టైంలో ఆయన, మా పెద్ద అబ్బాయికి 22 years అప్పుడు ఆయన లేరు. ఇక అప్పటి నుంచి నా మేనేజ్మెంట్కి వచ్చిందనమాట. ఓకే, ఇన్ఫ్యాక్ట్ మా అన్నయ్య పుట్టింది 74లో, నేను 75. పెదనాన్నగారు చనిపోయిన వెంటనే పుట్టడం వల్ల అన్నయ్యకి కూడా కోదండపాణి అని పేరు పెట్టారు మా అన్నయ్యకి. తను మైంట్రీ కన్సల్టింగ్ ఐటీ కంపెనీలో ఉన్నాడు అనమాట. ఓకే, ఇక్కడ చెన్నైలోనే ఉంటాడు తను. ఆయన పోయినా నాకు తెలియదు, ఆయన పోయినా నాకు చెప్పలేదు, షాక్ అవుతానేమో అనేసి. మా వారు మొదలెక్కించి అంటూనే ఉన్నారు నాకు, మా అన్నయ్య పుడతాడు, అప్పటికి మా అబ్బగారు చాలా సీరియస్గా ఉన్నారు. మా అన్నయ్య పుడతాడు నాకు, మా పిల్లాడే పుడతాడు అంట మొదలు పెట్టారు. అలాగే మా పిల్లాడే పుట్టాడు. ఆయన పోయిన, ఆయన 5th ఏప్రిల్ పోయినారు. మా అబ్బాయి April 9th పుట్టాడు. ఓకే, కోదండపాణి ఆ పేరే పెట్టుకున్నారు. మా అబ్బాయి పుట్టకముందే ఆయన పేరు డిసైడ్ చేసేసుకున్నారు, ఓకే. మా అన్నయ్య పేరు. తర్వాత ఎస్పీ శ్రీనివాస్. వీడు పుట్టాడు 75లో వీడు ఓకే, పుట్టాడు. అందరికి అదే ఉందా, ఎస్పీ కోదండపాణి, అవునండి. ఎస్పీ శ్రీనివాస్? అంతే. అది మా ఇంటి పేరు, ఇంటి పేరు అంతే. పండితరాజులే మా ఇంటి పేరు. ఓకే, సూపర్. బాలుగారి వైఫ్ మీరు కలుస్తుంటారా? ఓ చాలా, మన ఈ మధ్య ఈ 10 రోజులు వచ్చినాయి కదా అది ఆయన పోయేప్పుడు, ఏదో కలుస్తుంటే ఉన్నా కూడా పాపం ఆవిడ బాధ చెప్పలేదు కాబట్టి కొంచెం ఏదో ఇంకా బయట పడలేదా? అది పడలే పాపం. అది ఎటు తిరిగినా ఆ టాపిక్ అట్టే వస్తుంది మాకు. అవును, అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఏదో ఊరు వెళ్ళారు అనుకుంటానండి నేను, అలా అని మాట్లాడుతుంటే మాకు కష్టంగా ఉంటుంది, కష్టం. ఆవిడని బాధ పెట్టడం మాకు కష్టంగానే ఉంటుంది. ఆయన ప్రేమించే వాళ్ళే తట్టుకోలేరు ఇప్పుడు కూడా. అదే ఆయన- అవును అవును. కానీ అమ్మ, అంటే మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా కాబట్టి సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఏలేశారు ఆయన ఈ ఫీల్డ్లో, మ్యూజిక్ ఫీల్డ్లో. బట్ ఆయన చనిపోయినప్పుడు ఒక్కళ్ళు కూడా రాలేదు అనుకున్నప్పుడు ఆమె ఇప్పటికీ బాధపడతారా లేదా? నిజంగా చెప్పండి. కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ వచ్చారు. నాకు బాగా గుర్తుంది రోషన్, లాక్డౌన్ టైము ఆయన చనిపోయినప్పుడు MGM హాస్పిటల్ బాడీని షిఫ్ట్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు, ఈవెన్ దో లాక్డౌన్ కోవిడ్ భయంతో ఉన్నా కూడా మేము అవి ఏం పట్టించుకోకుండా మాస్క్ వేసుకొని ఆయన బాడీని మోసి పక్కనే ఉండి, మీరు ఆయన బాడీ పక్కనే ఉండి కార్యక్రమాలు ఏదాకా ఉండి, అప్పట్లో కూడా వర్షం పడినప్పుడు కూడా ఫ్యాన్స్ వచ్చారు. కాకపోతే మనం అనుకున్నంత బికాస్ ఆఫ్ పోలీస్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉండటం వల్ల తక్కువే, కానీ లేదంటే అట్లాంటి మహావాడికి ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మాకు జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన లేరని. యాజ్ అ ఫ్యాన్గా, యాజ్ అ దేవుడి దగ్గర చుట్టంగా, ఒకే ఇంటి పేరు కాబట్టి మాకు ఆ ఒక దాంతో మేము ఇంకా ఒకే గర్వంగా ఉన్నాం, ఇట్లాంటి కుటుంబంలో పుట్టాము. సో ఇప్పుడు మీరెవరు ఇంక మళ్ళీ ప్రొడ్యూస్ చేసే ఉద్దేశమే లేదు ఇంకా? ఫ్యాక్ట్, యాజ్ అ సెడ్, నేను ఐఎమ్ యాక్టివ్ మెంబర్ ఇన్ ద హైదరాబాద్ ఛాంబర్ ఆల్సో, అంటే మెంబర్గా ఉన్నాను, ప్రొడ్యూసర్ మెంబర్. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రైట్ నౌ. ఓకే, కాకపోతే ఎప్పుడైనా ఒకసారి నాన్నగారి పేరు ఆ కోసం చెయ్యాలని ఒక ఆశ ఉంది, కానీ మా అమ్మగారే మమ్మల్ని రెస్ట్రిక్ట్ చేస్తారు, వద్దు మనకి ఆ industry వద్దని. వద్దు. ఎందుకమ్మా? అస్సలు interest ఎందుకు? లేదండి. కష్టాలు చూసారా అప్పుడు? చాలా చూసాం, ఆ. చాలా చూసాము. కష్టపడి కొన్ని ఇల్లు అమ్మేసినట్టుంటారు, ఇల్లు పొలాలు అమ్మేసి ఉంటారు. మాకు అదంతా- ప్రొడ్యూసర్లకు చాలా వచ్చింది ఆయన దాన ధర్మాలేనండి, మేము కష్టమని అమ్మింది ఏమీ లేదు. ఆయన దాన ధర్మాలే చేసేసారు బాగా. ఆయన ఎంతవరకు ఉంచారో అది నిలబెట్టుకున్నాం అంతవరకు, అంతే అంతే. ఉమ్. ఆయన ఉంచింది మేము పాడు చేసుకోలేదు, నిలబెట్టుకున్నాం అలాగే. ఆయన చేసిన దాన ధర్మాలు బాగా గుర్తు. ఒక డ్రైవరు వచ్చాడు మా ఇంటికి, దాసనారాయణరావు గారిది. ఒక డ్రైవర్ వచ్చాడు, ఏంటయ్యా అంటే, ఈ డ్రైవర్స్ అందరూ స్ట్రైక్ చేశారమ్మ గారు, ఇవాళ ఆయన మూలాన్ని మేము అన్నాలు తింటున్నాం అన్నాడు. నాకు అర్థం కాలే, ఏంటి ఎందుకు జరిగింది ఇది అనేసి, ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అనేసి. అతను దాసరి పద్మకి డ్రైవర్కి ఏదో గొడవ వచ్చింది, అదో డ్రైవర్ని కొట్టారు, అందుకని మాకు పనులు లేవు. మనిషికి 5,000 ఇచ్చాయంట ప్రతిరోజు. ఇంట్లో భార్య పిల్లలు మీరు భోజనాలు వండుకొని తినండి అనేసి. అది చెప్పంగానే నాకు చాలా గర్వమైంది. ఆయన పోనీ
మంచి పని చేస్తున్నారు అది చాలు మనకి అనేసి. నాకు ఆ ఫీల్డ్ గురించి కానీ ఇది గురించి కానీ మా ఫ్యామిలీ మా పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెద్ద చేయాలి, వాళ్ళని ఎలా ఒక లెవెల్కి తీసుకురావాలి, అందుకని నాకు సినిమాలు అంటే అసలు ఇష్టం లేదు. ఓకే, అందుకే సెపరేట్ మొత్తం వేరే ఫీల్డ్ ఇంకా. కంప్లీట్ నేనే నా హ్యాండ్ ఓవర్లో నేను తీసుకున్న ఫ్యామిలీని అంతే. అంతే, ఆయన మొత్తం పెట్టా. ఇప్పటికి మీరే నడుస్తుంది. నేనే నడిపించుకుంటున్నాను. లేకపోతే అమ్మాయిని ఆ లెవెల్కి చదివించడం కానీ అబ్బాయిని ఈ లెవెల్కి చదివించుకోవడం కానీ చేస్తుంటాను. ఆయనకి తెలియదు. ఒక్కోసారి అడుగుతారు, ఏంటి ఎవరన్నా అడిగితే ఏంటి పిల్లలు ఏం చదువుతున్నారు అని అడుగుతారు నన్ను. తెలియదు అవన్నీ. అంటే ఒక స్టాండ్ తీసుకొని నిలబడ్డారు అంతే, కుటుంబం కోసం నిలబెట్టారు అందరు. అంతే. అదే. సో మీరు కూడా అత్తగారి మార్గంలో నడుస్తున్నారా? భయపడతారా అత్తగారికి? అత్తగారు మీకు భయపడతారా? వాళ్ళ ఇద్దరు మంచి ఫ్రెండ్స్, అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరికి. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు కలిసి నన్ను అటాక్ చేస్తారు అప్పుడప్పుడు, కానీ వాళ్ళిద్దరు మంచి యూనిటీ. ఓకే, సో సుత్వీల్ గారి అమ్మాయి మన ఇంటి కోడలు అయితే బాగుంటుందని ఆలోచన మీదే? ఏదో మాటల మీద ఇద్దరు మాట్లాడుకున్న వాళ్ళమ్మా నేను. సరే ఓకే నాకు ఇష్టం అన్నంత ఆవిడ ఇస్తానండి మీ అబ్బాయికి అన్నది. ఓకే అనుకున్నాం అంతే. చిన్నప్పటి నుంచి తెలుసు ఇద్దరికి ఇద్దరు. సూపర్. ఎనీ హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషం. అప్పుడప్పుడు ఇలా మీ ఫ్యామిలీస్ చూపించడం నిజంగా మాకు ఎంత అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎక్కడ అసలు దొరికి పట్టుకోవడం చాలా కష్టంగా ఉంది ఇవాళ రేపు. బట్ మాకు ఆల్మోస్ట్ అందరినీ ఇప్పటి వరకు మేము మా టీంతో కష్టపడి చాలా దూరం చెన్నైలో అయితే చాలా ట్రావెల్ చేసాం. అండ్ నిజంగా గ్రేట్ మిమ్మల్ని కలవటం. అండ్ నేను ఎప్పుడైతే సుత్వీల్ గారికి మంచి పెద్ద ఫ్యాన్. ఆయన కామెడీ ఇప్పుడు కూడా యూట్యూబ్ లో వేసుకొని వింటాం మనం. సుత్వీల్ గారిది, శ్రీలక్ష్మి గారిది, వాళ్ళు మామూలు రాళ్ళపల్లి గారు, వీళ్ళందరూ మామూలు హేమాహేమీలు, ఒక్కళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. కామెడీ టైమింగ్ లో మల్లికార్జున్ గారు, ఎంఎస్ గారు, ఏవిఎస్ గారు రూల్ చేశారు అందరూ కూడా. సో వాళ్ళ పేరుని ఇంత కూడా తగ్గించకుండా వాళ్ళ గౌరవాన్ని పెంచుకుంటూ మీరున్న పొజిషన్ అంటే మీరున్న ఫీల్డ్లో మీరు మంచిగా వెళ్తున్నారు సార్, మంచి మార్గంలో. నిజంగా ఇప్పటికీ ఆ హెల్పింగ్ నేచర్ అనేది మీకు పోకుండా మీకు తగ్గట్టుగా మీరు చేసుకుంటూ ఇలానే ఉండాలని. సో బాబు ఒక్క సినిమా ప్రొడ్యూస్ చేయాలంటున్నారు నాన్నగారి పేరు కోసం. మీరు తాళాలు ఇస్తే అందుకే నేను వీళ్ళని ఎంత ఓపెన్గా చెప్తున్నా. నేను వీళ్ళని గురించి ఆ లెవెల్కి వాళ్ళు చదివించి అది నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. అమ్మాయి ఆ లెవెల్లో ఉంది అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఎండి, మా అబ్బాయి సాఫ్ట్వేర్ మేనేజరు, వీడు ఒక లెవెల్గా బాగా బిజినెస్లో చాలా తెలివిగా చేసుకుంటాడు. అది 100%. నాకు ఇంకా సినిమాలు, అట్మాస్ఫియరు, ఆ మనుషులు, ఓల్డ్ ఫ్రెండ్స్ మాత్రమే నేను టచ్లో పెట్టుకున్నా. ఇప్పుడు వాళ్ళు నాకు తెలియదు ఎవరు. తీయొచ్చు, బాహుబలి రేంజ్ లో తీయొచ్చు, బాగా అంతే. ఆయన పడ్డ కష్టాలు, ఆయన ఇవన్నీ చాలా అదే చెప్పాను. నాకు 16 yearsలో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి చూస్తున్నాను. మా బావగారిని చూశాను, జీవితాన్ని చూశారు. మా కోదండ పండు గారిని చూశాను, మా బావగారిని, వాళ్ళ అబ్బాయి ఈశ్వర్ని చూశాను. ఇవన్నీ నా కళ్ళ ఎదురుగా నా దగ్గర పెరిగిన పిల్లల్ని అందరినీ చూశాను. వద్దు మనకి. సూపర్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్. రోషన్, మీరు చేసే ప్రోగ్రామ్ మేము రెగ్యులర్ గా చూస్తుంటాం. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అంటే ఇట్లాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక చెన్నైలో మర్చిపోయిన వాళ్ళ గురించి వాళ్ళని ఎత్తుక్కుంటూ వాళ్ళ ఇంటి దగ్గర గడపకొచ్చి మాట్లాడి ఇంత క్వాలిటీగా తీస్తున్నారంటే ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం రోషన్ గారు. అదే నేను చెప్తున్నా. మా అబ్బాయిని మొన్న అన్నాడు, అవునా అన్నా నేను. అంటే అప్పుడప్పుడు చూస్తుంటాం కదా, మీ ప్రోగ్రామ్ వచ్చిందంటే ఇంకా మిగతావన్నీ మర్చిపోతా. చూసుకుంటూనే యూట్యూబ్లో ఇంకా తర్వాత ఇంకా సెకండ్కి పోతాను నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా హెల్దీగా, హ్యాపీగా ఇంకా మీరు ఈ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.